హాయ్ అండి. ఈరోజు వీడియోలో ప్లెయిన్ బ్లౌజ్ సైడ్ జాయింట్లు అయితే ఎలా చేయాలో వీడియో ఫుల్ వరకు చూడండి. ఫస్ట్ అయితే ఇలా హ్యాండ్స్ జాయింటింగ్ చేసిన తర్వాత ఇలా హ్యాండ్ స్ట్రైట్గా సమానంగా ఇలా సెట్ చేసిన తర్వాత హ్యాండ్ లూజ్కి మార్కింగ్ చేయాలి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్లౌజ్ ఫినిషింగ్ వీడియో కూడా నా షార్ట్ వీడియోలలో ఉంటుందండి, ఒక్కసారి చూడండి. హ్యాండ్స్ దగ్గర అయితే ప్లస్ గుర్తు చాలా నీట్గా అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఈ బ్లౌజ్కి ఇలా హ్యాండ్ లూజ్కి ఇలా మార్కింగ్ చేయాలి. ఇలా హ్యాండ్ లూజ్కి మార్కింగ్ చేసిన తర్వాత రఫ్ ఇచ్చి వదిలేయాలి. స్టార్టింగ్లో ఎండింగ్లో సైడ్ కుట్లకైతే కంపల్సరీగా రఫ్ ఇవ్వాలి. ఇలా వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి, లైనింగ్ బ్లౌజ్ కాదు. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ రాకుండా ఎలా సైడ్ జాయింట్ చేయాలో చూడండి ఒకసారి. తర్వాత ఇలాగా చంక లూజ్కి కూడా మార్కింగ్ చేయాలి. స్ట్రైట్గా ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా అక్కడి వరకు ఇలాగా చంక లూజ్కి బ్యాక్ సైడ్ నుంచే తీసుకోవాలండి. సైడ్ బ్లౌజ్ కూడా మన సైడ్కి జాయింట్ చేసేటప్పుడు కూడా బ్యాక్ సైడ్ నుంచి వచ్చేలానే సైడ్ జాయింట్లు అయితే చేయాలి. ఇక్కడ నడుం లూజ్కి ఉక్స్ పట్టి వైపు కాజా పట్టి క్రాస్ పట్టి పొడికి మార్కింగ్ చేయాలి. ఇలా స్ట్రైట్గా ఇలా హ్యాండ్ జాయింటింగ్ చేసిన ఖర్చు రెండు పై వైపుకి ఉండాలి. కిందిది పైనది కూడా రెండు పై వైపుకి ఉన్నాయి. ఇక్కడ వీడియోలో మీరు చూస్తున్నారు కదా, కటింగ్లో అయితే మార్కింగ్ చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్కి మార్కింగ్ చేస్తాం కదా, డైరెక్ట్ అదే మార్కింగ్ పైన స్టిచ్ అనేది ఇలా రావాలి. చాలా మందికి అయితే ఇలా రాదండి, ఎక్కువ తక్కువ వస్తుంది. ఇలా వీడియో అయితే చాలా స్లోగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, వీడియో ఫుల్ వరకు చూడండి. ఇలా చూసారా, ఇలా స్ట్రైట్గా రావాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్ నా షార్ట్ వీడియోలలో ఉంటుందండి. ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ అయితే రాదు. ఇలా ఇంకొక స్టిచ్ కూడా చేయాలి. వచ్చేసి కస్టమర్ చాయిస్ అండి. సైజ్ బ్లౌజ్కి ఎన్ని సైడ్ కుట్లు ఉంటే అన్ని చేయొచ్చు. ఇక్కడ 3 లేక 4 అయినా సైడ్ కుట్లు చేస్తే సరిపోతుంది. ఇలాగా ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ హ్యాండ్ దగ్గర ప్లస్ గుర్తు అయితే చాలా నీట్గా అయితే వచ్చింది, ఇలా కనిపిస్తుంది కదా వీడియోలో. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా నేను ఒక్క సైడ్ హ్యాండ్ నుంచి అయితే సైడ్ కుట్లు జాయింటింగ్ చేస్తాను. ఇంకొక సైడ్ ఇలా బ్యాక్ సైడ్ నుంచి అయితే ఇలా కూడా చేయొచ్చు. ఫ్రంట్ పార్ట్ నుండి అయితే మాత్రం చేయొద్దండి. ఒక్క సైడ్ బ్యాక్ వస్తుంది కదా హ్యాండ్కి, ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్ వస్తుంది కదా హ్యాండ్ నుండి సైడ్ జాయింటింగ్ చేస్తే, అలా కాకుండా ఒక్క సైడ్ ఇలా నడుం లూజ్ నుండి కూడా ఇలా సైడ్ జాయింట్లు అనేది చేయాలి. ఇక్కడ క్రాస్ పట్టి పొడవుకి నడుం లూజ్కి మార్కింగ్ చేశాను కదా, ఇప్పుడు రఫ్ ఇవ్వాలి కొంచెం. ఇప్పుడు స్ట్రైట్గా మళ్ళీ హ్యాండ్ చంక లూజ్కి కూడా మార్కింగ్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ నేను కటింగ్లో టక్స్ పెట్టాను కదా, ఇలా ఇప్పుడు హ్యాండ్ లూజ్కి కూడా ఇలా మార్కింగ్ చేయాలి. ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజే కాబట్టి మనకి తొందరగా అయితే అయిపోతుందండి. స్టిచ్చింగ్ కూడా కటింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ హ్యాండ్ జాయింటింగ్ చేసిన ఖర్చు చూడండి, పైలా మన వైపుకి ఉండాలి, ఒక సైడ్ ఆపోజిట్ ఉండాలి. ఇప్పుడేమో మన వైపుకి ఉండాలి. బ్యాక్ నుంచి నడుం లూజ్ నుండి ఇలా సైడ్ జాయింట్ చేస్తే ఇప్పుడు స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ ఇవ్వాలి కంపల్సరీగా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేయాలి నీట్గా. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేయాలి. సైడ్కి జాయింటింగ్ అనేది 3 లేదా 4 స్టిచెస్ అయితే వేయొచ్చండి. ఇలా నీట్గా స్ట్రైట్గా రావాలి సైడ్ జాయింట్లు ఎప్పుడే కానీ. చాలా తక్కువ మందికి అయితే నడుం దగ్గర సన్నగా ఉంటుంది కాబట్టి కొంచెం క్రాస్ అయితే వస్తుందండి. చాలా మందికి అయితే స్ట్రైట్గానే వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను స్టిచ్చింగ్ చేసిన కుట్టు పైన ఇలా
స్కేల్తో అయితే మార్కింగ్ చేసి చూపిస్తున్నాను ఎంత స్ట్రైట్గా వచ్చిందో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ కూడా స్ట్రైట్గా అయితే వచ్చింది కదా నీట్గా. ఇక్కడ హ్యాండ్కి కూడా ఇలా ప్లస్ గుర్తు వచ్చింది. ఇలా ఇక్కడ చూసారా, 2 సైడ్ కూడా ఇలా రావాలండి. కటింగ్లో హ్యాండ్ ఖర్చు ఎంత వదులుకుంటామో స్టిచ్చింగ్లో కూడా అంతే తీసుకోవాలి. ఇక్కడ మీరు ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ కూడా రాదు. వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఇలా నీట్గా సెట్ చేసిన తర్వాత చూడండి, ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ అయితే రాదు. ఇలా చూసారు కదా. ఇలా ఇంకా హెమ్మింగ్ చేస్తే బ్లౌజ్ నీట్గా ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. కొంచెం పెద్ద వాళ్ళ బ్లౌజ్ కాబట్టి. ఇలా ఇది స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చూసారా, బ్యాక్ సైడ్ కూడా ఇలా నీట్గా అయితే ఉంది. ఒక్కసారి ఐరన్ చేసుకొని కట్ చేస్తే బ్లౌజ్ ఏ బ్లౌజ్ అయినా సరే చాలా నీట్గా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ చూసారా, ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ అయితే కనిపించడం లేదు. ఇలాగా బ్యాక్ సైడ్ ఇలా స్ట్రైట్గా సెట్ చేసిన తర్వాత కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ చూడండి, సైడ్ జాయింట్లు కూడా ఇలా స్ట్రైట్గా రావాలి. ఇలాగా ఇంకొక సైడ్ కూడా ఇలా ఇక్కడ కూడా మీకు స్కేల్తో మార్కింగ్ చేసి చూపించాను కదా, ఇలా స్ట్రైట్గా రావాలి. ఇప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా టైలర్ నేర్చుకునే వాళ్ళు ఉంటే సైడ్ జాయింట్లు చాలామందికి అయితే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే సమానంగా రాదండి, ఎక్కువ తక్కువ వస్తుంది స్టార్టింగ్లో. అలా కొత్తగా టైలర్ నేర్చుకునే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.